నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. భూములు ఇచ్చేందుకు రైతులు, ప్లాట్ ఓనర్స్ ముందుకు వచ్చారని చెప్పారు. నల్గొండ పట్టణ రింగ్ రోడ్డుపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎన్హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, పిఎస్ చంద్రమోహన్, ఆర్ఎన్బి ఎస్ఈ ధర్మారెడ్డి, డిఈ మురళి, డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుందని, భూములు ఇచ్చేందుకు రైతులు, ప్లాట్ ఓనర్స్ ముందుకు వచ్చారని తెలిపారు. అభివృద్ధి కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చిన వారి త్యాగం గొప్పదని, వారికి ధన్యవాదాలు తెలిపారు. వారి ఖాతాలలో వెంటనే డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. ఇప్పుడైనా ఎప్పుడైనా నల్గొండ అభివృద్ధే నా మొదటి కర్తవ్యం అని జిల్లా కలెక్టర్, ఆర్ఎండ్బి రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పానగల్, కొత్తపల్లి, ఆర్జాలబావి, మర్రిగూడ ప్రాంతాలలో భూసేకరణ పూర్తయిందని, భూసేకరణ డబ్బులు చెల్లించాల్సి ఉందని, అలాగే నల్గొండ అర్బన్, మామిళ్లగూడ ప్రాంతాలలో భూసేకరణ పూర్తి చేసి డబ్బులు భూమి కోల్పోయిన వారి ఖాతాలలో జమ చేసేందుకు ఖాతాల వివరాలు సేకరించామని మంత్రికి అధికారులు వివరించారు. భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేసే ఏర్పాట్లు చేయాలని ఎన్హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ను మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. భూములు కోల్పోతున్న వారి ఖాతాలో ఖచ్చితంగా వెంటనే డబ్బులు జమ కావాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని మంత్రి కోమటిరెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులకు సూచన చేశారు.